బాగున్నారా? ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, పిల్లలందరూ కూడా ఎంత గోల్ చేస్తున్నారో, ఎంతగా ఏడుస్తున్నారో. వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా అండి? ఇవాళ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ వల్లే ఈ పిల్లలందరూ ఇలా ఏడుస్తున్నారు. పిల్లలు ఏడవడమే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఆకలి కేకలు. అబ్బో, ఈ రోజు జరిగిన సంఘటన తలుసుకుంటే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి. అంత టెన్షన్ పడ్డారు వాళ్ళందరూ కూడా. ఎందుకు జరిగింది ఈ గొడవ, ఏంది అన్నదైతే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పబోతున్నాను. కానీ ఈ వీడియో మాత్రం ఒక 15 నిమిషాల వీడియో ఉంది కదా, అంటే 15 నిమిషాలు మీకు ఉపయోగపడేదే ఉంటదండి. ఏదైనా ఎవరైనా సరే ఫ్లైట్ జర్నీ అనగానే చాలా హ్యాపీగా ఉంటది కదా అనుకుంటా ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కూడా జరిగిద్ది అన్న విషయం అయితే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా సరే ఒక్కసారి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. తప్పకుండా చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అన్నది ఒక ఆలోచన అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అసలు ఇవాళ ఏం జరిగింది అంటే, అమెరికా నుండి ఇండియా రావాలి అంటే లోకల్ ఫ్లైట్ ఎక్కి ఒక 3 గంటల జర్నీ ఉంటుంది. 3 గంటలు, 2 గంటలు, లేదంటే 2.5 గంటలు అలా ఉంటది అనమాట. అక్కడ కూడా లోకల్ ఫ్లైట్ ఎక్కాము. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కోసం వచ్చాము. అందరం ఈ స్టేట్ కి వచ్చాము. ఈ స్టేట్ నేమ్ వచ్చేసి గోస్టనో ఏదో ఉంది. అయితే ఈ స్టేట్ కి అయితే అందరం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడికి అందరు తెలుగు వాళ్ళే వచ్చారు. ఈ రోజు అందుబాటులో ఉన్న ఫ్లైట్ ఇదే ఈ టయానికి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇంకెక్కడో ఉంటది. ఒక్కోసారి ఒక్కొక్క ఫ్లైట్ అయితే అందుబాటులో ఉంటది. అంటే అమెరికాలో కూడా ఫ్లైట్లు కరువు, అంటే అమెరికాలో ఫ్లైట్లు కరువు అని కాదు, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టయానికి ఒక్కొక్క ఫ్లైట్ అందుబాటులో ఉంటది అనమాట. అయితే ఈ రోజు అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే మన తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళోళ్ళు, ఇంకా వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా ఇండియా రావాలి అంటే ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చిన జనాలు అందరూ కూడా ఒక 600 నుండి 650 మంది ఈ ఫ్లైట్ కోసం అయితే ఉన్నారు. ఫ్లైట్ కోసం ఉండి ఫ్లైట్ అయితే ఎక్కాము. ఫ్లైట్ జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తీసుకొస్తారు ఒక 2 సార్లు 3 సార్లు. మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కింది వచ్చేసి పగలు, అంటే అమెరికాలో పగలు 3కి ఫ్లైట్ ఎక్కాము. 3కి ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఫ్లైట్ మనం ఇక్కడ అబుదాబిలో దిగింది. అబుదాబిలో పగలు 12 గంటలకు ఫ్లైట్ దిగాము. 12 గంటలకు ఫ్లైట్ దిగితే వీల్ చైర్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లి మనల్ని, మనం ఎక్కడైతే మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతామో ఆ గేట్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సీట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఫ్లైట్ వస్తుందని చెప్పారు. వీళ్ళు హాయ్ చెప్పారు, బాయ్ చెప్పారు. అంతా ఇంతవరకు అయితే హ్యాపీగా జరిగిపోయింది. హ్యాపీగా జరిగిన తర్వాత ఇంకా మొదలైందంతా కూడా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఏం మొదలైందంటే, కూర్చున్నాం. ఇక్కడ 12 గంటలకు ఫ్లైట్ దిగామా. 12 గంటలకు ఫ్లైట్ దిగితే పెద్ద వెయిటింగ్ అలా ఏం ఉండదు. మనం ఎందుకంటే ఎయిర్పోర్ట్లు అన్ని కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఆ ఫ్లైట్ దిగిన తర్వాత రావాలి, చెక్అవుట్లని అదని ఇదని అవన్నీ దాటుకొని వచ్చే లోపే ఒక గంట టైం తినేస్తే, వచ్చిన తర్వాత ఇక అక్కడ పక్క సీట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు కదా, మన తెలుగు వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుకుంటా ఉంటాం. అంతలో ఫ్లైట్ వచ్చేస్తే పెద్దగా ఏమి వెయిటింగ్ కూడా ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి కాలక్షేపం బాగా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక ఫ్లైట్ టైం అయింది. బస్ ఎక్కండి అన్నారు. ఇక్కడ మాత్రమే బస్ ఎక్కిస్తారు. ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో బస్సులు ఎక్కించరు. ముందు ఇక్కడ బస్ ఎక్కించారు. బస్ ఎక్కించిన తర్వాత 2 బస్సులు నిండా నింపుతారు జనాల్ని. నింపి, అంటే నింపటం అంటే కూర్చోటమే కాదు, నిలబడి ఇక వాళ్ళు ఇంకా చాలా మంది ఎక్కుతారులే, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు చాలా మంది ఎక్కి ఇక తీసుకెళ్లి ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు. ఫ్లైట్ కూడా కొంచెం దూరంగానే ఉంటుంది. 5-6 కిలోమీటర్లు ఏముంటది అనుకుంటా. ఆ 5-6 కిలోమీటర్లు ఈ బస్సులోనే తీసుకెళ్తారు. వీళ్ళు తీసుకెళ్లి అక్కడే ఎక్కిస్తారు. ఫ్లైట్ ఎక్కిస్తే ఆ ఫ్లైట్ కి బయలుదేరింది. అలాంటి వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ బస్ అయితే ఎక్కించారు. ఫ్లైట్ టైం అయిందని చెప్పేసి బస్సు ఎక్కించారు. కానీ బస్సు ఎక్కించిన తర్వాత 1 అవర్ 2 అవర్ ఎంత సేపు ఉన్నా కూడా బస్ అయితే కదల్లా. మినిమం ఒక గంటన్నర అయితే బస్సులో అలానే ఉంచారు. ఇక ఏంది అని ఒకరికొకరు టెన్షన్, చెమట పోస్తుంది, ఎండగాస్తుంది. ఆ ఏం జరిగిందని ఒకరికొకళ్ళు అందరూ అడుగుతా ఉంటే అప్పుడు తెలిసింది ఏంటంటే, ఫ్లైట్ రిపేర్ అంట, టైం పట్టిద్దంట అని చెప్పారు. టైం పట్టిద్దంట అని చెప్పి మరి బస్సులో నుంచి దిగడానికి మనకి ఎవరు బయట దిగరు ముందు, ఎందుకంటే వాళ్ళు దిగమంటేనే దిగాలి. తర్వాత వాళ్ళు దిగమని చెప్పారు. దిగమని చెప్తే బస్సు కూడా దిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కూర్చోమన్నారు. ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కూర్చోమన్న తర్వాత 2ంటికి ఫ్లైట్ ఎక్కుతాం కదా అని చెప్పేసి ఫోనుల్లో ఎవరు ఛార్జింగ్, అంటే మనం ఫ్లైట్ లో ఛార్జర్లు పెట్టుకోవచ్చు. ఫోన్ లో కనుక ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ గుచ్చుకోవడానికి ఫ్లైట్ లో ఉంటది అవకాశం, మన ముందు సీట్ లోనే ఉంటది. అందరూ ఏం చేశారంటే, మనం ఎట్టగో మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఉంది వెళ్ళిపోతాం కదా, ఆ కాస్త కూస్తూ ఉన్న ఛార్జింగ్ అయితే సరిపోతుందని చెప్పేసి జనాలు కూడా చాలా మంది ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలా. ఆఖరికి నేను కూడా పెట్టుకోవాలా. ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఫోన్ లో ఛార్జింగ్ ఒకటే కాదు, ఆకలి కేకలు,
ముసలోళ్ళకి బీపీలు, షుగరు, పిల్లలకైతే ఇక ఆకలి, ఓరి నాయన ఇక ఇంక చెప్పని అవసరంలా, అంత బాధ, అంత గందరగోళం. అది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు, తాపుకో 10 మంది వెళ్తారు. తాపుకో 10 మంది వెళ్ళి ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు తిడతానే ఉన్నారు అక్కడ. ఇంకెళ్ళి అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే వీడియో తీస్తా కూర్చున్నామంటే మన ఫోన్ లో ఛార్జింగ్ కాస్త ఆ 10 పాయింట్లు 5 పాయింట్లు ఉన్నాయి, అది కాస్త అయిపోయిద్దేమో. ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు కదా, అసలు మీకు ఛార్జింగ్ కావాలేంది, ఎయిర్పోర్ట్ లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చి ఉంటది ఇప్పటికే మీకు. నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ ఇబ్బంది ఉందని. అక్కడ బోర్డులు అయితే చాలా కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడైనా సరే మన ఇండియా ఛార్జర్లు గుచ్చటానికి లేదు, అమెరికా ఛార్జర్లు కూడా అక్కడ పెట్టడానికి అవకాశం లేదు. అసలు ఇండియా ఫోన్ కాదు కదా, అసలు ఏ ఫోన్ కి అవకాశం లేదు. ఆ దుబాయ్ ఆ ప్లగ్ సిస్టమే వేరేలా ఉంది. అస్సలు ఎంత మందిని అడిగా, అక్కడ ఉన్న ఆఖరికి ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న పోలీస్ వాళ్ళని అడిగాము, అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళని అడిగాము, అసలు అడగని వాళ్ళని లేదు. ఇక్కడ 600 మందికి అదే పరిస్థితి కదా. ఒకళ్ళకొకళ్ళు పాపం ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామని, మాది పనికి వచ్చిద్దని చూడండి, మాది పనికి వచ్చిద్దని చూడండి, మాది పనికి వచ్చిద్దని చూడండి, ప్రతి ఒక్కళ్ళు అలా పాపం ఇస్తానే ఉన్నారు. ఎవరు తీసుకెళ్లి బోర్డులో గుచ్చినా కూడా అసలు బోర్డులో ముందు పట్టట్లేదు. ఒక్క ఛార్జర్ కూడా పెట్టడానికి అయితే అవకాశం లేదు. అలా అని ఇక దాంట్లో ఫోన్లో ఛార్జింగ్ లేవు. ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళవి ఇక్కడ 2 గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కుతాం కాబట్టి హైదరాబాద్ వచ్చేసరికల్లా నైట్ 8 అయింది. అక్కడ పగలు 2ంటికి దిగితే 2ంటికి ఫ్లైట్ ఎక్కితే అంటే 3 గంటల జర్నీ. 3 గంటల జర్నీలో మనం హైదరాబాద్ లో ఉంటాం. హైదరాబాద్ లో ఇక్కడ 5 అవుతుంది అప్పుడు. అక్కడ 3, అక్కడ 2 అయితే ఇక్కడ 5 ఏమవుతున్నట్టుంది. 3 గంటల జర్నీలో వచ్చేస్తాంలే అనుకున్నారు అందరూ. వచ్చేస్తాంలే అనుకొని ఇక ఎవరన్నా ఫోన్ చేసినా ఇక్కడ మాట్లాడటానికి లేదు, అందరు ఫోన్లు ఛార్జింగ్లు అయిపోయి ఉన్నాయి. ఇంకా ఫోన్లు ఎక్కడ పెట్టుకోవడానికి లేదు, అదొక ప్రాబ్లం. పెద్దవాళ్ళు జర్నీ చేసినా పిల్లలు జర్నీ చేసినా ఎవరైనా సరే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వాలి ఎవరికైనా సరే. ఇప్పుడు మా పిల్లలు వస్తున్నారు అని అంటే వాళ్ళకి మనం ఫోన్ చేస్తూనే ఉంటాం ప్రతిసారి, లేదా పెద్దవాళ్ళు వస్తున్నారన్నా కూడా ఫోన్ చేస్తాం, ఎక్కడ దాకా వచ్చారు ఏంది అని చెప్పేసి. అలాంటిది ఇక్కడ ఫోన్ అవకాశం లేదు, అక్కడ ఫ్లైట్ టైం ఏమో డిలే అయింది అంటే ఎవరికైనా కష్టమే కదా. అది ఒక మెయిన్. ఇంక ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఇదేంటంటే, మనం ఎప్పుడో ఆ ఫ్లైట్ లో వాళ్ళు ఏంటి 12 గంటలకు దించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించారు. ఆ ఫ్లైట్ లో బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఏ మూలకు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి అవుతా ఉండే, ఆకలి అవుతుంటే ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. తిందామంటే అక్కడికి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, అక్కడ ఏంటి ఇక్కడ అంతా ఎలా ఉంటదంటే వీళ్ళ సిస్టమ్ అంతా ఎలా ఉంటదంటే, మన రూపాయి జల్లదు, అమెరికా రూపాయి జల్లదు. ఆ ప్రతిదానికి కార్డు గీకమంటారు. ఆ కార్డు ఉంటేనే ఓకే, కార్డు లేదు అంటే గీకటం లేదు, ఏం లేదు, ఇక తినటం లేదు, అలా వచ్చేసేయడమే. వాళ్ళ పస్తులు ఉంటాయి ఎంతసేపు అయినా సరే. అలా అందరి దగ్గర లేక ఆ రోజున ఎంత కష్టపడ్డారంటే మామూలు విషయం కాదు ఇది. ఇంకా ఆ తర్వాత కొంతమంది ఇక్కడ ఈ ఫ్లైట్ లో జర్నీ చేసే వాళ్ళకి కొంతమందికి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే, నేను చాలా మందిని అడిగి చూశాను, పిల్లలు ఆకలి అవుతుందని ఏడుస్తున్నారు కదా, మరి వెళ్ళి ఏదన్నా తినిపించవచ్చు కదా అని అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, లేదు లేదు ఆంటీ, అసలు వాళ్లే పెట్టించాలి, ఇలా ఫ్లైట్ డిలే అయింది అంటే టైము పోస్ట్ పోన్ అయింది కదా, కాబట్టి వాళ్ళదే అది బాధ్యత, మంద కాదు, వాళ్ళు పెట్టించాలి అని చెప్పేసి మొండికి పడి కూర్చున్నారు అందరూ తినకుండా. ఆ తర్వాత కొంతమంది ఈ రకం కౌంటర్ల దగ్గరికి వెళ్ళి ఒకటే గొడవలు పెట్టుకున్నారు వాళ్ళ మీద. గొడవలు పెట్టుకొని చివరికి మనం అయితే ఏదైతే ఫ్లైట్ టికెట్ ఉంటుందో దాన్ని చూపించి అందరూ ఫుడ్ అయితే వాళ్ళు ఒక క్యాంటీన్ అయితే అప్పచెప్పారు. చివరికి అప్పచెప్తే అక్కడికి వెళ్ళి అందరూ తిన్నారు. వాళ్ళకి నచ్చింది, ఎవరికి నచ్చింది వాళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే తిన్నారు. ఆడ ఒక 4-5 రకాలు పెట్టి ఇంకందరూ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు ఆర్డర్ వేసుకొని ఇవ్వటం అయితే జరిగింది. ఇంకేం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో పాపం నాకు ఒక అమ్మాయి, ఇండియా అమ్మాయి కలిసి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పాపం వేరు చాలా మందిని అడిగాను, ఫోన్ ఛార్జరు అంటే. ఎందుకంటే అసలు మనకి మాట్లాడటానికి లేదు, కనీసం వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం లేదు, లేక చాలా మందిని అడిగాను ఫోన్ ఛార్జర్ అని. ఇక్కడ చాలా మంది పెట్టుకున్నారు ఆ చెట్టు దగ్గర. చాలా మంది ఏంటంటే అవన్నీ కూడా దుబాయ్ వాళ్ళ ఫోన్ కు సంబంధించిన సిస్టమ్ ఉంది, కానీ మన ఇండియా వాళ్ళకి సంబంధించింది కానీ అమెరికన్ సంబంధించింది కానీ ఏం లేదు. ఏదన్నా ఎవరికైనా సరే ఈ వీడియోలో నేను చెప్తుంది ఏంటంటే, ఏదన్నా మనం ఇట్లా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఆల్ రౌండ్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం పెట్టుకోతేటట్టుండే ఛార్జర్లు అయితే తీసుకోవడం బెటర్.
లేదంటే మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన అయితే ఇది. ఇక ఆ తర్వాత ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ తిన్న తర్వాత ఎంతకు మనల్ని ఫ్లైట్ ఎన్ని గంటలకు ఎక్కించారు అంటే 6 గంటలకు ఫ్లైట్ ఎక్కించారు. 6 గంటలకు మళ్ళీ బస్ ఎక్కించారు, ఫ్లైట్ కాదు. 6 గంటలకు బస్ ఎక్కించి 8 గంటలకు ఫ్లైట్ ఎక్కించారు. 8 గంటలకు ఫ్లైట్ ఎక్కిస్తే ఇండియా నుంచి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము పలానా టయానికి హైదరాబాద్ వస్తున్నాము, హైదరాబాద్ లో రెడీగా ఉండండి. అంటే మనం ఏమి అప్పటికప్పుడు మనంతటా మనం క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి రాలేము కదా, ఏదో ఒకటి మనం అంతకు ముందే క్యాబ్ అయితే మనం బుక్ చేసుకుంటాం కదా. అదేంటంటే మనకి 8 గంటలకు ఫ్లైట్, 8 గంటలకు హైదరాబాద్ లోనే దిగుతాం మనం అన్న ఉద్దేశంతో 8 గంటలకి క్యాబ్ రమ్మని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదంటే వాళ్ళని తీసుకెళ్ళటానికి వాళ్ళ చుట్టాలు కానీ లేదు ఎవరో ఒకళ్ళు అయితే వాళ్ళ బంధువులు వస్తారు కదా, వాళ్ళైనా 8 గంటలకు వచ్చి రెడీగా ఉంటారు. కాబట్టి ఇంకా వాళ్ళందరూ కూడా ఇప్పుడే రావటం కుదరదు, ఇంకో మేము అక్కడికి వచ్చేసరికల్లా 3 అలా అవుతుంది అని చెప్పేసి ఇంక వాళ్ళందరికీ మళ్ళీ తర్వాత ఫోన్లు చేసి చెప్పటం. ఆ ఫోన్లు చేసి చెప్పటం కూడా ఇక్కడ ఏదన్నా ఒక్కడ దొరికిందంటే దాంట్లో అందరూ ఎంత ఒక 10 పాయింట్లు ఎక్కినా చాలు, ఒక 5 పాయింట్లు ఎక్కినా చాలు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇక దాన్ని అలా అడ్జస్ట్ అయ్యారనమాట. పూర్తిగా 100 వచ్చిన దాకనో లేకపోతే 50 వచ్చిన దాకనో 80 వచ్చిన దాకనో ఛార్జింగ్ పెట్టుకునే సీన్ అయితే ఎవరికి లేదు. అందరూ ఒక 10 పాయింట్లు ఎక్కినా పర్లేదు, ఒక 5 పాయింట్లు ఎక్కినా పర్లేదని అలా అందరూ కొంచెం కొంచెం సేపు పెట్టుకొని దాంతో మాట్లాడుకుంటూ ఇంకా ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ రావడానికి 3 గంటల జర్నీ. 3 గంటల జర్నీ అంటే అక్కడ వాళ్ళు నైట్ 8ంటికి ఎక్కిస్తే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో నైట్ టైము 3 గంటలకు అలా దిగటం జరిగింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో. ఇది వచ్చేసి ఇక్కడ అబుదాబి ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అబుదాబి ఎయిర్పోర్ట్ బాగుంటది, ఇంకా అంతేగాని ఆ బయట అయితే అసలు ఏమి ఉండదు. అసలు మామూలుగా ఒక బయట కనుక ఒక 10 నిమిషాలు నిలబడ్డాము అంటే చెమట్లు కారిపోతాయి, ఎలా ఉంటున్నారా బాబు వీళ్ళు అనిపించింది, అంత వేడిగా అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లైట్ లో వచ్చేటప్పుడు చూశాను, అది మొత్తం కూడా ఇసుక, అంత ఇసుక ఎడారిలాగా అనిపించింది అనమాట. ఒక్క పచ్చటి చెట్టు కూడా కనిపించదండి, అంత దారుణంగా ఉంటది. ఇళ్ల మధ్యలో కూడా చెట్లు కనిపించవు. అది ఎయిర్పోర్ట్ ఒక్కటే కొంచెం బాగుంది. దుబాయ్ అంతా కూడా ఏంటంటే ఎడారి ఇసుక, ఇంకంతకు మించి ఏం కనిపించదు. ఎయిర్పోర్ట్ మాత్రం తీర్చిదిద్దారు, చాలా బాగా అనిపించింది. సౌకర్యాలు అవి కూడా బాగానే ఉన్నాయి. అసలు ఎయిర్పోర్ట్ లో సౌకర్యం చూస్తే మాత్రం అసలు చాలా బాగా అనిపించింది అండి వీళ్ళకి. ఇందులో ఏంటి ముస్లిమ్స్ అంతా కూడా నమాజ్ చేసుకోవటానికి రూములు కట్టారు. లేడీస్ జెంట్స్ కి అలా కూడా రూములు ఉన్నాయి ఎయిర్పోర్ట్ లో. ఏ ఎయిర్పోర్ట్ లో హిందువులు గుళ్ళు అయితే కట్టుకోలేదు, కానీ వీళ్ళు ముస్లిమ్స్ మాత్రం చక్కగా ఎయిర్పోర్ట్ లోనే నమాజ్ చేసుకోవడానికి రూములు కట్టుకున్నారు. లేడీస్ జెంట్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. చివరికి ఆ ఫ్లైట్ డిలే అయింది అన్న తెలిసిన తర్వాత అదే అబుదాబి ఆ సేట్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమో అంటారు కదా తెల్ల డ్రెస్సులు వేసుకొని కింద నుంచి పైదాకా గౌన్ లాంటివి వేసుకుంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చాలాసేపు అక్కడే ఉన్నారు. ఆ ఫ్లైట్ మళ్ళీ బయలుదేరేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి అందరితో మాట్లాడి వీళ్ళు వచ్చిన ఫ్లైట్ లో దిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో చాలా గొడవ పడ్డారు. కొంతమంది అసలు వెళ్ళిపోయారు, ఫ్లైట్ ఎక్కకుండా వెళ్ళిపోయారు కాబట్టి మేము ఎక్కిన ఫ్లైట్ మళ్ళీ కొంచెం ఖాళీగా కూడా ఉంది. ఫ్లైట్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అయితే నా ఫోన్ లో అస్సలు ఛార్జింగ్ లేదు, మొత్తం 0 అయిపోయింది. చాలా చోట్ల పెట్టి చూసాను, నా దగ్గర ఛార్జర్ ఉంది, కానీ చాలా చోట్ల పెట్టినా కూడా ఎక్కడైనా సరే మన ఛార్జర్ పెట్టుకునే అవకాశం అయితే లేదు. అప్పుడు ఇదిగో ఈ పాప కనిపిస్తుంది కదా, ఈ పాప దగ్గర అయితే ఛార్జర్ ఉందని చెప్పేసి ఇచ్చింది. ఇదిగమ్మా అక్కడ కనిపించేది ఏం షాపింగ్ అది? అవన్నీ పర్ఫ్యూమ్స్, గోల్డ్ కలర్ ఏదో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పాట్స్, అగర్బత్తి, వాళ్ళవి ఉన్నాయండి, క్యామిల్ సోప్స్. అయినా మనకు టైం అవుతుందిగా, వెళ్ళి వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదు కదా. మీరు వీడియోస్ తీస్తారా? ఇటు ఛార్జింగ్ పెట్టుకునే అవసరం లేకుండా ఉన్నట్టయితే ఇంకొంచెం వీడియోలు తీసుకుంటే పని అయిపోయేది. మనకు ఛార్జింగ్ లేక ఎంత. ఎవరు చెప్పారు? వినిపిస్తుందా? హీరో ఉన్నారా? ఏడన్నారు వాళ్ళు? మళ్ళీ ఆడే అడుగుతూ ఉండుంటారు. తెలుగు గేటు
7:30 కన్నా ఎక్కిస్తారంట మనం. ఈమెయిల్ అయితే వచ్చింది. వచ్చిందా? వాడు బోర్డులో టైం మాట్లాడు. అదే అదే చేస్తున్నా.